తండ్రి అంటే మనకు ఎవరికీ కనిపించని ఒక గొప్ప త్యాగి. తను మన కోసం ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటాడు. మన కోసం అందరికంటే ముందుగా లేచి తన పనులు ముగించుకొని మన కోసం బయటికి వెళ్ళి తను ఎంతో కష్టపడుతూ ఉంటాడు. మనం ఏది అడిగినా కాదనకుండా కొనిపెట్టే వ్యక్తి కేవలం మన తండ్రి మాత్రమే. మనకి ఏదైనా అవసరం ఉంది కావాలి అంటే తన అవసరాలను, తనకు కావలసిన వస్తువులను మానుకొని మరీ మనకు కావలసినవి ఇప్పించి తృప్తి చెందే వ్యక్తి నాన్న. తను తన కలలని, తన ఆశయాలని, తను చేయాల్సిన ఎన్నో పనులని మానుకొని మన కోసం మాత్రమే తన సమయాన్ని కేటాయించే వ్యక్తి తండ్రి. మనమే తన జీవితం అనుకునే వ్యక్తి తండ్రి మాత్రమే. తను బయటికి వెళ్ళి కష్టపడి ఎంతో అలసిపోయినా తన మొహంలో ఎలాంటి ఇబ్బంది కనిపించకుండా ఎంతో చిరునవ్వుతో మనకు ఎదురై తను సంతోషాన్ని మనతో పంచుకుంటాడు. మన ఎదుగుదలను చూసి, మనం చేసే పనులను, మనం చేసే విషయాలను చూసి ఎంతో గొప్పగా గర్వంగా ఫీల్ అయ్యే వ్యక్తి నాన్న. మన చిన్ననాటి జ్ఞాపకాలను అన్నింటినీ చూస్తూ చాలా సంతోషిస్తాడు. తన సమయాన్ని కూడా మనకే కేటాయిస్తూ ఉంటాడు. మనం ఏమి అడిగినా కాదనకుండా చేసి పెట్టే వ్యక్తి ఒక్క నాన్న మాత్రమే. మనకు నాన్న పంచినంత ప్రేమ ఈ ప్రపంచంలో ఎవరూ పంచలేరు. మన తండ్రి చేసే త్యాగాలు ఎవరి కంటికి కాదు, మన కంటికి కూడా కనిపించవు. అతను పంచే ప్రేమ తిరిగి మనం కూడా అతనికి పంచలేము. ఈ ప్రపంచంలో తండ్రి ప్రేమకు ఏదీ సాటి కాదు. తండ్రి దగ్గర ఉన్నంత రక్షణ ఇంకెవరి దగ్గర కూడా ఉండదు.